మేము మా ఛానల్‌లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తాము. మేము మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు. మేము తెలియజేసే ఈ ప్లాన్స్‌లో మీరు జాయిన్ అవ్వాలా? వద్దా? అనేది మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీకు లాభం వచ్చినా, నష్టం వచ్చినా అది మీకే. ఆ ఛానల్‌కి ఎటువంటి సంబంధం లేదు. హలో గైజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎల్ఎం కంపెనీస్ తెలుగు. గైస్, నేను మా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్లో నేను కేవలం ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. మేము ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయితే కాదు. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ అనేది చేసుకొని మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో గగెన్హెయిమ్ అనే ఒక ప్లాన్ గురించి అయితే చెప్పబోతున్నానండి. సో ఈ కంపెనీ యొక్క ఏపీకే ఫైల్ అనేది కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ప్లాన్లోకి వెళ్ళే ముందు నేను మీకు వీళ్ళ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 3 years నుంచి రన్ అవుతుందంట ఈ కంపెనీ అనేది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలాగే మనం ఫండ్స్ అనేటివి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ప్యాకేజెస్ అనేటివి ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. సో ఈ లీగల్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా ఉన్నాయండి, ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్లాన్ అనేది చూద్దామండి. ప్లాన్ వచ్చేసి మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. 600, 5000, 1500, 10,000 ఇట్లా 4 types ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చే ఇన్కమ్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ఈరోజు ఉన్న ఇన్కమ్ అనేది ఒక 2-3 daysలో వీళ్ళు ఈ రెవెన్యూని చేంజ్ చేయొచ్చు. సో మీరు ఈ యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీరు లాగిన్ అయ్యేసి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏ అమౌంట్ ఇస్తున్నారు, ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ 600 రూపీస్ ప్యాకేజ్కి చూసుకున్నట్లయితే మనకి డైలీ 5% అనేది వీళ్ళు రెవెన్యూ ఇస్తున్నారండి. అంటే 30 రూపీస్ అయితే ఇస్తున్నారు ఎవ్రీ 24 hours. అంటే రోజుకి 30 రూపీస్ అయితే ఇస్తున్నారు. రెవెన్యూ సైకిల్ వచ్చేసి 200 times అండి. అంటే 200 times అంటే మనకి 200 days అయితే వీళ్ళు ఈ 600 ప్యాకేజ్కి డైలీ 30 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది 200 days వరకు. అంటే టోటల్గా 6000 రూపీస్ అనేది మనం ఈ 200 daysలో ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ 600 ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి లెవెల్ 1 నుంచి 10% ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. లెవెల్ 2, లెవెల్ 3 నుంచి ఎటువంటి ఇన్కమ్ అనేది రాదు. అదే మీరు నెక్స్ట్ 1500 రూపీస్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, మీకు డైలీ 3.2% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 48 రూపీస్ అనేది ఎవ్రీడే మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది 180 days వరకు ఇస్తారండి. అంటే టోటల్గా రెవెన్యూ వచ్చేసి 8640 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. 1500 రూపీస్ ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు లెవెల్ 1 నుంచి 6% ఎర్న్ చేసుకోవచ్చు, లెవెల్ 2 నుంచి 2%, లెవెల్ 3 నుంచి 1% అండి. సో ఇదే విధంగా మీరు 5000 ప్యాకేజ్కి కూడా చూసుకుంటే డైలీ 4% ఇస్తున్నారు. అంటే ఎవ్రీడే కూడా 200 రూపీస్ ఇస్తున్నారు 210 days వరకు. టోటల్ రెవెన్యూ వచ్చేసి మనం 42,000 అనేది ఈ ప్యాకేజ్ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ లెవెల్ నుంచి 6%, సెకండ్ లెవెల్ నుంచి 2%, థర్డ్ లెవెల్ నుంచి 1% అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కరెంట్ ప్రైజెస్ అండి. అంటే 600 రూపీస్కి ప్రెజెంట్ వచ్చేసి డైలీ 30 రూపీస్ ఇస్తున్నారు. సో రేపు వచ్చేసి 40 ఇవ్వచ్చు, లేకపోతే 25 ఇవ్వచ్చు. సో మీరు కనుక చెక్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే వాట్సాప్ కాల్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి రివార్డ్స్ అనేటివి చూద్దామండి. అంటే మనం బాగా వర్క్ చేసి టీమ్ బిల్డ్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు వచ్చేసి టిఎల్1 గురించి చూసుకున్నట్లయితే మనం ఒక 3 members మన ఫస్ట్ లెవెల్లో రిఫర్ చేసినట్లయితే కనుక ఇంటర్న్షిప్ శాలరీ అండి మనకి 500 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తున్నారు. మనకి 3 యాక్టివ్ యూజర్స్ వచ్చేసి ఫస్ట్ లెవెల్లో ఉంటే మనకి 500 రూపీస్ పర్ మంత్ ఇస్తున్నారు. అండ్ అలాగే మన ఫస్ట్ లెవెల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎర్న్ చేసుకునే ఇన్కమ్ మీద 5% అనేది మనం డైలీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ టిఎల్2 కనుక చూసుకున్నట్లయితే మీకు 5 members కనుక ఉన్నట్లయితే, ఓకేనా, 5 వ్యాలిడ్ యూజర్స్ మీ కింద ఉన్నట్లయితే మీకు 1000 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుందండి ఈ శాలరీ అనేది.
అండ్ మీ లెవెల్ 2 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎర్న్ చేసుకునే ఇన్కమ్ నుంచి డైలీ 4% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. TL3 చూసుకున్నట్లయితే మీకు 10 డైరెక్ట్ యూజర్స్ ఉండి మీ టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్ వచ్చేసి 30 మెంబర్స్ ఉన్నట్లయితే మీకు 2000 పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లెవెల్ 3లో ఉన్న మెంబర్స్ దగ్గర నుంచి డైలీ 3% ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు ఎంతైతే ఎర్న్ చేసుకుంటున్నారో దానిలో 3% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా TL4, TL5 అయితే ఉన్నాయండి. అండ్ ఇందులో వచ్చేసి అప్పుడప్పుడు 200 రూపీస్ ప్రోడక్ట్ కూడా వీళ్ళు పెట్టడం జరుగుతుంది. బట్ 200 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళని మీరు రిఫర్ చేసినట్లయితే అది కౌంట్లోకి రాదండి. మినిమం 600 రూపీస్ ప్యాకేజ్ అబవ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మాత్రమే ఇక్కడ కౌంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే TL1 అఫీషియల్ శాలరీ అండి. మీకు టోటల్ టీమ్ కనుక అంటే మీరు TL1 నుండి టోటల్ టీమ్ మీకు 600 మెంబర్స్ ఉంటే కనుక 5000 రూపీస్ పర్ మంత్ అనేది వీళ్ళు శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. అదే TL2లో ఉండి మీకు టోటల్ టీమ్ సైజ్ వచ్చేసి 1000 పీపుల్ ఉంటే కనుక మీకు 15,000 రూపీస్ పర్ మంత్ అండి. ఇలాగా TL3కి 50,000 రూపీస్ పర్ మంత్, TL4కి 1 lakh రూపీస్ పర్ మంత్, TL5కి 3 lakh రూపీస్ పర్ మంత్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది శాలరీ కింద. సో నెక్స్ట్ ఇక్కడ సొసైటీ మీద క్లిక్ చేశారంటే మాత్రం మీరు వచ్చేసి మీ డౌన్లైన్లో ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత కమిషన్ తీసుకున్నారు, డైలీ మీకు మంత్లీ ఎంత శాలరీ వస్తుంది, ఇదంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. సో ప్లాన్ అయితే అదండి. ఇప్పుడు ఒకసారి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో పైన మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కింద మీరు వచ్చేసి ఒక క్యాప్చా అనేది ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత అది మీకు వచ్చేసి పాస్వర్డ్ అనేది ఇవ్వమని చెప్తుంది. సో మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనేది చేసుకోవచ్చు. లాగిన్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో ఇలా వచ్చిన తర్వాత మనము ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే మాత్రం పైన రీఛార్జ్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది. ఆ రీఛార్జ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా 601 రూపీస్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో అక్కడ వచ్చేసి మనకి కింద సబ్మిట్, సో ఇక్కడ మీరు 601 అమౌంట్ అనేది చెక్ చేసుకొని కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది చూపిస్తుందండి. మీరు పే అనే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి ఒక QR అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే కింద పేమెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో ఈ QR స్కాన్ చేసి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు, లేదా ఇక్కడ పేమెంట్ మెథడ్ అనేది ఉంటుంది. పేటిఎమ్మా లేకపోతే ఫోన్పేనా అనేసి మీరు చెక్ చేసుకోవచ్చండి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పేమెంట్ చేసి UTR నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే ఒకవేళ మీరు QR నుంచి చేయట్లేదు, అలాగే యాప్ నుంచి కూడా చేయట్లేదు అంటే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన UPI ID ఏదైతే ఉందో ఈ UPI IDకి మీరు పేమెంట్ చేసి ఇక్కడ UTR నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అమౌంట్ అనేది యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద ఫండ్స్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన 600 రూపీస్ ప్యాకేజ్ అనేది మీరు బై నౌ అనేది క్లిక్ చేసి పర్చేస్ అనేది చేసుకోవచ్చు అండి. సో మీకు 600 కావాలంటే మీరు 600 యాడ్ చేసుకోవచ్చు. 1500 ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే 1500 యాడ్ చేసుకోవచ్చు. 5000 కావాలనుకుంటే 5000 అండి. ఏ ప్యాకేజ్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడే విత్డ్రా ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ విత్డ్రాలోకి వెళ్ళినప్పుడు ముందుగా వచ్చేసి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలండి. సో ఇక్కడ అన్బౌండ్ అన్బైండ్ అని ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళేసి మీ యొక్క బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ నేము, IFSC కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా పెట్టుకున్న తర్వాత మీరు విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం బిజినెస్ డేస్లో చేసుకోవచ్చు అండి. మండే టు ఫ్రైడే అనేది చేసుకోవచ్చు. విత్డ్రాల్ టైం వచ్చేసి 10 AM నుంచి 5 PM వరకు. మినిమం 200 రూపీస్ ఉంటే చాలు మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. 8% ట్యాక్స్ అనేది పడుతుంది. 2 నుంచి 72 అవర్స్లో మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుందని చెప్తున్నారు. బట్ మ్యాక్సిమం సేమ్ డేనే మీకు క్రెడిట్ అనేది అవుతుంది. ఒక రోజులో ఒక విత్డ్రాల్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు విత్డ్రాల్ పెట్టుకునేటప్పుడు అమౌంట్ అనేది ఎంటర్ చేసి అలాగే సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి విత్డ్రా క్లిక్ చేశారంటే మీకు సేమ్ డేనే విత్డ్రాల్ అనేది కూడా రావడం జరుగుతుందండి. సో ఓవరాల్గా ప్లాన్ అయితే ఇదండి. అలాగే రీఛార్జ్ ప్రాసెస్, విత్డ్రాల్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేయొచ్చు. మన ఛానల్లో
ఇంకేమైనా ప్రమోషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి. మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ అనేది చేసుకొని మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ.